నమస్తే. ప్రస్తుతం ప్రధానమైనటువంటి ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. మనం గత కొన్ని రోజులుగా సిబిఐటి కళాశాలల్లో జరుగుతున్నటువంటి ధర్నా విషయంలో, స్ట్రైక్ విషయంలో, ప్రత్యేకంగా ఆ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారంటే ఇంక్రిమెంట్స్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. పిఆర్సి రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆ కళాశాల యాజమాన్యం నాన్ టీచింగ్ అధ్యాపకులకు అంటే బోధనేతర అధ్యాపకులకు వాళ్ళందరికీ కూడా ఇంక్రిమెంట్స్ ఏవైతే పెండింగ్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో ఆ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసినటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఆ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ కళాశాలలో మరి ముందుండి అధ్యాపకుల కోసం సహాయం చేసినటువంటి కొంతమంది అధ్యాపకులను, నాన్ టీచింగ్ అధ్యాపకులను సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ విధానంలో మరి ఆ 6 అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, వారిపైన ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేసి వారిని విధుల్లోకి తీసుకుంటే కళాశాల యొక్క గొప్పదనాన్ని చాటుకోవచ్చు అని చెప్పేసి నేను ఆ కళాశాల యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. కళాశాల ప్రిన్సిపల్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య పరిష్కారం కళాశాలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి, సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం చేసుకునే బాధ్యత కూడా కళాశాల యాజమాన్యానికి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా స్పందించి ఎవరైతే సస్పెన్షన్కి గురయ్యారో వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది లేకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదైనా కానీ సామరస్యంగా వెళ్తేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న విషయం మీకు కూడా తెలుసు. మరి ఇవాళ వారిపైన ఖచ్చితంగా సస్పెన్షన్ ఎత్తివేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం.